బీసీసీఐ నుంచి సంవత్సరానికి ఇండియన్ క్రికెటర్లకు ఎంత డబ్బు వస్తుందో తెలుసా? తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ప్రపంచంలోని అత్యంత రిచెస్ట్ క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకడు. విరాట్ కోహ్లీ నికర ఆస్తుల విలువ 1000 కోట్ల పైనే ఉంటుంది. బీసీసీఐ నుంచి కూడా విరాట్ కోహ్లీ సంపాదన కోట్లలో ఉంటుంది. 2024లో విడుదల చేసిన బీసీసీఐ కాంట్రాక్ట్ లిస్టులో విరాట్ కోహ్లీ A+ కేటగిరీలో ఉన్నాడు. A+ కేటగిరీలో ఉన్న ప్లేయర్స్ కు బీసీసీఐ సంవత్సరానికి 7 కోట్ల జీతం ఇస్తుంది. అంటే విరాట్ కోహ్లీకి బీసీసీఐ సంవత్సరానికి 7 కోట్ల జీతం ఇస్తుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా A+ కేటగిరీలో ఉన్నాడు. దీంతో రోహిత్ శర్మకు కూడా బీసీసీఐ సంవత్సరానికి 7 కోట్ల జీతం ఇస్తుంది. ప్రస్తుతం రోహిత్ శర్మ భారత టెస్టు, వన్డే జట్టుకు కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. యార్కర్ల కింగ్ గా పేరు పొందిన బుమ్రా కూడా A+ కేటగిరీలోనే ఉన్నాడు. జస్ప్రీత్ బుమ్రా జీతం సంవత్సరానికి 7 కోట్లు. జస్ప్రీత్ బుమ్రా ఈ సంవత్సరం భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా కూడా నిలిచాడు. జస్ప్రీత్ బుమ్రా 42 వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా బీసీసీఐ A+ కేటగిరీలో చేర్చిన 4th ప్లేయర్. రవీంద్ర జడేజా తన అంతర్జాతీయ క్రికెట్లో 6000కు పైగా రన్స్, 560కి పైగా వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజాకి కూడా బీసీసీఐ సంవత్సరానికి 7 కోట్ల జీతం ఇస్తుంది. ఇక హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, KL రాహుల్తో సహా 6 ప్లేయర్స్ ను బీసీసీఐ ఏ కేటగిరీలో ఉంచింది. వీరికి సంవత్సరానికి బీసీసీఐ 5 కోట్ల జీతం ఇస్తుంది. హాయ్ క్రికెట్ లవర్స్, ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.